దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 10 శుక్రవారం మీనరాశి వారికి కోరిక తీరబోతోంది. మీరనుకున్నది జరగబోతుంది. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 10వ తేదీన ఈ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఒక్క మహిళ ద్వారా మీ కోరిక తీరుతుంది. ఆ మహిళ ఎవరు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రాశి వారు కార్యాచరణలో శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా జనవరి 10వ తేదీన దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక మహిళ ద్వారా మీ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ ఒక్క మహిళ ద్వారానే మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను ఎవరో కాదు, మీ యొక్క స్నేహితురాలు కానీ, ఒకవేళ పురుషుల విషయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక తన మూలంగా తీరబోతుందనే చెప్పుకోవాలి. అంటే తాను మంచి సలహాలు ఇవ్వటం ద్వారా కావచ్చు, మీరు చేసే పనిలో తన యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా కావచ్చు, ఈ యొక్క మహిళ ద్వారానే మీ కోరిక తీరే అవకాశాలు మీకు జనవరి 10వ తేదీన శుక్రవారంన దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క రాశి వారికి జీవితంలో పురోగతి సాధించడానికి మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే కనుక వారి కోరిక కూడా ఈ రోజు తీరుతుందని చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలకు సంబంధించి గుడ్ న్యూస్ ని వింటారు. ఒక మార్పుకి కారణం ఆ యొక్క మహిళ లేకపోతే స్త్రీని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు బంధాన్ని ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు నిరంతరం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు. వాటి నుండి మీకు విముక్తి లభించబోతుంది. అంటే గ్రహస్థితి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది. ముందు మీ యొక్క జీవితంలో అద్భుతాలను మీరు చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల్లో కూడా మీరు శుభదాయకమైన ఫలితాలను అధికంగా చూస్తారు. అయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం వాగ్దాధికరమైన వాతావరణం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి ఆ గొడవ తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి బంధాలను కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఊరుకోవడం, అలాగే నిజాయితీగా మాట్లాడడం చాలా మంచిది. ఎదుటి వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఎదుటి వ్యక్తి వల్ల కొన్ని సందర్భాల్లో మానసికంగా నొచ్చుకున్న అటువంటి సమస్యల్లో కూడా వారిని క్షమించి వదిలేయండి. నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. కఠినంగా దురుసుగా మాట్లాడితే మాత్రం మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించాలి. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఆర్థిక పురోగతి కోసం మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శుభదాయకమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క దినఫలాలను గురించిన పూర్తి అంశాలను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.